శివుణ్ణి చేరుకోవడానికి శాస్త్రం బోధించిన 5 ప్రధాన ఉపదేశాలు. అవి శివజ్ఞానం, శివభక్తి, శివ ధ్యానం, శివార్చన, శివవ్రతం. ఈ 5 సాధనలు కలిసి శివయాగం అంటారు. ఇవి ఒక్కొక్కటి వేరువేరు కాకుండా ఒకదానికి మరొకటి పరిపూర్ణం చేసే 5 మెట్లు. ఈ మార్గంలో నడిచే భక్తుడు క్రమంగా శివానుగ్రహం పొంది చివరకు శివ సాముజ్యాన్ని పొందుతాడని శైవ శాస్త్రాలు బోధిస్తున్నాయి. ముందుగా శివజ్ఞానం. శివ యోగానికి మొదటి మెట్టు శివజ్ఞానం. శివుడు ఎవరు? ఆయన పరబ్రహ్మ స్వరూపుడు ఎలా అయ్యాడు? పంచకృత్యాలు ఏమిటి? పంచాక్షరి మంత్ర మహిమ ఏమిటి? శివారాధన, లింగారాధన విశిష్టత ఏమిటి? వంటి విషయాలు వేదాలు, ఉపనిషత్తులు, శివపురాణం, ఆగమనాలు మరియు సద్గురువులు ఉపదేశించడం ద్వారా తెలుసుకోవడమే శివజ్ఞానం. ఏ పని అయినా దాని గొప్పతనం తెలుసుకుని చేస్తే దాని ఫలితం అధికంగా ఉంటుంది. అలాగే శివ మహిమ తెలిసి చేసే పూజ, జపం, ధ్యానం మరింత ఫలప్రదమవుతాయి. అందుకే శాస్త్రం ముందుగా జ్ఞానాన్ని సంపాదించమని ఉపదేశిస్తుంది. శివభక్తి. జ్ఞానం కలిగిన తర్వాత సహజంగానే శివునిపై ప్రేమ, విశ్వాసం, శరణాగతి కలుగుతుంటాయి. దీనినే శివభక్తి అంటారు. భక్తి అంటే కేవలం కోరికలే కోరడం కాదు. సుఖంలోనూ దుఃఖంలోనూ నాకు శివుడే దిక్కు అని నమ్మకంతో జీవించడం నిజమైన భక్తి. భక్తి వల్ల అహంకారం తగ్గుతుంది, వినయం పెరుగుతుంది, మనసు పవిత్రమవుతుంది. శివ ధ్యానం. భక్తి గాఢమైతే మనసు శివుడి వైపు స్థిరమవుతుంది. ఆ స్థితియే చిత్తమై శివ స్వరూపాన్ని నిరంతరం ధ్యానించడానికి ఉపయోగపడుతుంది. దీన్ని శివధ్యానం అంటారు. ధ్యానం అంటే కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవడం మాత్రమే కాదు. శివుని రూపం, పంచాక్షరి మంత్రం, లింగ స్వరూపం లేదా పరమశివుని తత్వం మనసులో నిలిపి ఏకాగ్రతతో స్మరించడం. ధ్యానం ద్వారా చంచలమైన మనసు ప్రశాంతమవుతుంది. కామ, క్రోధ, లోభ, మోహాలు, దోషాలు క్రమంగా తగ్గి ఆత్మ జ్ఞానం మార్గం ఏర్పడుతుంది. శివార్చన. జ్ఞానం, భక్తి, ధ్యానం ఈ 3 కలిపినప్పుడు చేసే పూజయే నిజమైన శివార్చన. శివలింగానికి అభిషేకం చేయడం, బిల్వాలతో అర్చించడం, పుష్పాలతో పూజించడం, రుద్రపారాయణ చేయడం, పంచాక్షరి మంత్రం జపం చేయడం, దీపం వెలిగించడం, ధూపం, దీపం నైవేద్యంతో ఆరాధించడం ఇవన్నీ శివార్చనలో భాగాలు. పూజలో ముఖ్యమైన బాహ్య వైభవం కాదు, అంతర్గత భక్తితో సమర్పించడం. చిన్న బిల్వ దళం కూడా శివునికి అత్యంత ప్రీతికరమైనదని శాస్త్రం చెప్తుంది. శివ వ్రతం. శివ యోగంలోని 5వ సాధన శివ వ్రతం. వ్రతం అంటే నియబద్ధమైన జీవనం. శివునికి ప్రీతికరమైన నియమాలను శ్రద్ధతో ఆచరించడం శివ వ్రతంలో ముఖ్యమైనది. ప్రతి సోమవారం ఉదయం లేదా శివారాధన, ప్రతి ప్రదోష కాలంలో శివపూజ, ప్రతి మాస శివరాత్రి జాగారం, జపం, అభిషేకం, మహాశివరాత్రి వ్రతం, బిల్వార్చన, రుద్రాభిషేకం, పంచాక్షరి మంత్రం, శివ దర్శనం, శివ పురాణ పారాయణ, వ్రతం, తిథి వ్రతం, పక్ష వ్రతం, మాస వ్రతం వంటి అనేక విధానాలు శివ వ్రతాలలో ఆచరించవచ్చు. వీటిలో అత్యంత గొప్పది మహాశివరాత్రి వ్రతం. మిగిలిన అన్నిటి వ్రతాలకు చేయలేకపోయినా మహాశివరాత్రి వ్రతాన్ని భక్తితో ఆచరించాలని శైవ సంప్రదాయం గొప్పగా పేర్కొనబడింది. శివయోగం యొక్క అంతరార్థం. శివయోగం అనేది 5 వేరువేరు మార్గాల సమాహారం కాదు. ఇది ఒక సాధకుడు ఆధ్యాత్మిక ఎదుగుదలకు క్రమ పద్ధతి. జ్ఞానం భక్తి కలిగిస్తుంది, భక్తి ధ్యానానికి దారితీస్తుంది, ధ్యానం అర్చనకు సార్థకంకు చేస్తుంది, అర్చన వ్రతాన్ని నిష్టను పెంపొందిస్తుంది, వ్రతనిష్ట మనిషిని శివ ధ్యానానికి చేరుస్తుంది. ఈ 5 గుణాలు జీవితంలో అలవాటు పడినప్పుడు మనిషి నిజమైన శివయోగి అవుతాడు. శివ యోగ ఫలితం. శివజ్ఞానం, శివభక్తి, శివధ్యానం, శివార్చన, శివవ్రతం అనే ఈ 5 సాధనాలు నిష్ఠతో ఆచరించేవారు శివ కృపకు పాత్రులవుతారు. వారి మనసు పవిత్రమై జీవితం ధర్మ మార్గంలో నడుస్తుంది. చివరికి శివప్రాప్తి, ముక్తి అనే పరమ పురుషార్థాన్ని పొందుతాయని శైవ శాస్త్రం బోధిస్తున్నాయి.